కబ్జాలో ఈసా వాగు ఊరికి తప్పని గోస సహజ వాగు అడ్డంగా అక్రమ వెంచర్ ముందుగానే హెచ్చరించిన ఆదాబ్ కథనాలు ఎఫ్ఐఆర్ ఉన్న అడ్డుకొని అధికారులు సంబంధిత అధికారులతో కలిసి ఆమ్దాపూర్ ఈసా వాగు సందర్శించిన డిపిఓ ఎన్ఓసి జారీ చేసిన ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు కేసు నమోదు చేయాలి. హైడ్రా చర్యలు తీసుకుని ఊరిని కాపాడాలి. గ్రామస్తుల డిమాండ్. ఈసా వాగుపై అక్రమంగా స్లాబ్ వేసి బాజాప్తగా పూర్తి చేస్తున్న రియల్టర్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో దీని గురించి చదువుదాం ఒకసారి. వెనకడికి ఎవడో ఎడ్డినా కొడుకు అన్నట్టు దప్పికైనప్పుడే బావి తవ్వుకుందామని చివరికి తవ్వుదామనుకునే లోపే సచ్చి పీకిరాడట. అట్లుందనిపిస్తుంది మనం ఎన్నుకున్న ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల పనితీరు. సంక్షేమ పథకాలు దేవుడెరుగు, ముందు మమ్మల్ని మా ఊరిని కాపాడండి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల పరిధిలోని ఆమ్దాపూర్ గ్రామ ప్రజలు, రైతులు. వివరాలకు వెళ్తే ఓ ప్రైవేట్ వెంచర్ అక్రమ నిర్మాణదారులు సహజ ఈసా వాగును దారి మళ్లిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఆ నిర్మాణంతో తమ గ్రామానికి ముప్పు ఉందని పలుమార్లు సంబంధిత ఇరిగేషన్, ఎంపీడీఓ, రెవెన్యూ అధికారులు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు సదరు అక్రమ వెంచర్ నిర్మాణదారులపై చర్యలు తీసుకోలేదని ఆమ్దాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అక్రమ వెంచర్దారులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కేసు సైతం నమోదు అయి ఉండడం గమనార్హం. అయినా అక్రమ నిర్మాణాలు మాత్రం విరామం లేకుండా కొనసాగుతున్న అధికారుల పనితీరుకు నిదర్శనమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈసా వాగు ప్రవాహ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆదివారం సంబంధిత అధికారులు, ఇరిగేషన్ డిపిఓ అధికారులు ఈసా వాగు ప్రవాహంతో ఆమ్దాపూర్ గ్రామానికి పొంచుకున్న ప్రమాదాన్ని అంచనా వేసేందుకు సందర్శించడం జరిగింది. గతంలోని అక్రమ నిర్మాణంతో ఈసా వాగు ప్రాణగండం అనే కథనంతో ఆదాబ్ అధికారులు ప్రశ్నించింది. అప్పట్లో మాకు సంబంధం లేదంటూ భుజాలు తడుచుకున్న సంబంధిత అధికారులే నేడు ఈసా వాగు ఉగ్రరూపం నష్టాన్ని లెక్కలు కడుతున్న గమనార్హం. వికారాబాద్ నుంచి పరవలు తొక్కుతూ చేవెళ్ళ, శంషాబాద్ రెవెన్యూ మీదుగా హిమాయసార్లో కలిసే ఈ క్రమంలో ఈసా వాగు సమీప కేబీ దొడ్డి, ఆమ్దాపూర్ గ్రామాల గుండా ప్రవహిస్తుంది. కాగా దొడ్డి సమీపంలో వెలిసిన ఈ అక్రమ వెంచర్ కాంక్రీట్ కాంపౌండ్ గోడ కారణంగా సహజంగా వెళ్లాల్సిన ఈసా వాగు వరద కాస్త దారి మళ్లీ సమీప ఆమ్దాపూర్ గ్రామాన్ని పూర్తిగా జలమయం అయ్యే ప్రమాదం పొంచి వచ్చిందని గ్రామస్తులు, పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 అడుగుల వాగు వెడల్పు కాస్త అధికారుల పరిధితో 10 అడుగులకే పరిమితం చేసిన వైనం పలు అనుమానాలకు దావిస్తోంది. సో ఈ విధంగా అక్రమ వెంచర్లు నిర్మిస్తూ ఈరోజు వాగులు పోయేటువంటి రూట్నే మార్చినటువంటి దొంగలు వీళ్ళంతా. అధికారులు కనీసం పట్టించుకోరు. సో ఇప్పుడైనా కానీ హైడ్రా దృష్టి పెట్టాలి. ఆ అక్రమ ఎవరైతే వెంచర్లు వేస్తూ ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి లోపలేస్తే బొక్కలేస్తే బుద్ధి వస్తుంది, ఇంకోసారి చేయరు అట్లా. సో ఈ విధంగా మొత్తానికైతే కబ్జా చర్యల్లో ఈసా వాగు ఇట్లాంటి వాగులు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. సో వీటిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకోని చెప్పేసి కూడా హైడ్రా అధికారులను నేనైతే కోరుతా ఉన్నాను.